వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్. ఎన్నిసార్లు చెప్పాను టైంకి తినమని. నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి తినేయాలను. కమాన్ తిను తిను. పోయింది చూడు. అను సారీ, వెరీ సారీ. అదే హడావిడిలో ఇలాంటి రూమ్కి తీసుకొచ్చాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వండి సరే. రన్నింగ్ హాట్ వాటర్ అన్నావు, నో హాట్ వాటర్. రన్నింగ్ హాట్ వాటర్ మేడం, 1 minute. అరే రాజు, మేడం కి 207 లో హాట్ వాటర్ ఇవ్వు. ఫాస్ట్ సర్వీస్ మేడం. మస్కిటో కోసం మేడం, ఇది కాక్రోచ్ కోసం. నాకు తెలుసు. ఇది స్పెషల్.
కర్రలు ఎందుకు? యు డోంట్ నో మేడం, ఇది బల్లి, పిల్లి, ఎలుకలు, కుక్కలు, తొండలు కొట్టి కోసం మేడం. మేడం బిల్లు వేసుకుంటా. చావు. రైట్ మేడం. వెల్కమ్. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. ఏ, నీ పేరేంటి? రాజు మేడం. ఏం చదువుకుంటున్నావు? అమ్మా నాన్న లేరు. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. నన్ను అక్క అని పిలు. సరే అక్క. నాకు కొంచెం తోడు రారా? ఓకే అక్క. రాజు, ఒక ఆటో తీసుకురావా? అలాగే అక్క. మాకు కూడా చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకు ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా, 1 వీక్ బ్యాకే తన రెసిగ్నేషన్ మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచి దెర్ ఇస్ నో ట్రాక్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో సారీ అనామిక. బట్ ఇది అతని భాషలో లేదు. అయినా అసలు తను నాకు చెప్పకుండా రిజైన్ చేయడు. తనకి జాబ్ అంటే చాలా ఇష్టం. I know he was very good with his work. Even with his colleagues, he was very friendly. I contacted his colleagues also, but they have no idea either. 2 వీక్స్ అయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. తనున్న హోటల్ వాడు కూడా తను అసలు చెక్ ఇన్ అవ్వలేదంటున్నాడు. Generally, as per company policy, ఎంప్లాయీ రిజైన్ చేసే ముందు 2 వీక్స్ నోటీస్ ఇవ్వాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు. అనామిక, నీకు ఎలా హెల్ప్ చేయాలో తెలియట్లేదు. అండ్ రెసిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ద కంపెనీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎనీ ఫర్దర్. ఐఎమ్ రియల్లీ సారీ. సారథి, ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అలాగే కొలీగ్స్తో కూడా మాట్లాడాం, ఆ సెల్ ఫోన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాం. మీరేంటి ఇక్కడ? హెచ్ఆర్ మేనేజర్ని కలిశాను. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. రిజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేవు అంటున్నారు. యాక్చువల్గా ఆ రిజిగ్నేషన్ లెటర్లో లాంగ్వేజ్ తనది కాదు. తను నాకు చెప్పకుండా ఏదీ చేయడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సారథి. ఫస్ట్ అసలు అజయ్ ఎక్కడ ఉంటాడు కనుక్కోవాలన్నా మీకు. గెలాక్సీ హోటల్ కాకపోతే మరి ఎక్కడ ఉంటే మరి ఆ హోటల్ ఎందుకు చెప్పినట్టు? గెలాక్సీ హోటల్ వెళ్దాం పదండి. అజయ్ ఎలాంటి అన్న మీకు? ఐ మీన్ ఫ్రెండ్లీయా? ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? నో, అలాంటిదేం లేదు. అజయ్ చాలా ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉండేవాడు. అందరికీ తనంటే చాలా ఇష్టం. అజయ్కి మీకు ఐ మీన్ తనకి ఇంకెవరితో అయినా? మీరు అనుకున్నట్టయితే అసలు కాదు సారథి. ఆ యాంగిలే లేదు. చీటింగ్ అజయ్, నో వే. అసలు అజయ్ ఛాన్సే లేదు సారథి. నో, నేను అలా అడగలేదు. జస్ట్ రొటీన్. ఆ హోటల్ మేనేజ్ని క్వశ్చన్ చేద్దాం పదండి. మేనేజర్ ఎక్కడ? నిజామాబాద్ పోయింది సాబ్. ఎప్పుడు వస్తాడు? కల్ సుబే 10-11 బజేకి ఆతే సాబ్. ఆయనకి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది సాబ్, అందుకే పోయిండు. రే మార్నింగ్ 10 o'clock స్టేషన్ రమ్మ. టీకే సాబ్. ఓకే, చెప్తాను సాబ్. మీరే వరి కాకండి, మేము ఎలా అయినా పట్టుకుంటాం. ఓకే సార్, ఆమెకి ఏదో ఒకటి చెప్పి పంపించేయండి సార్. రిజైన్ చేసి కనిపించకుండా వెళ్ళిపోయాడంటే క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్. పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసి వదిలేసినట్టున్నాడు సార్. అతని సెల్ ఫోన్స్ ట్రాక్ చేశాం సార్. కొలీగ్స్తో కూడా మాట్లాడాము. ఇక్కడే ఇన్ఫర్మేషన్. 2 రోజులు బాగానే ఉంటుంది ఈ ప్రేమ. ఏదైనా గొడవ వచ్చి వాడి దారిని వాడు పోయాడంటే చెప్పుకోవడానికి దిక్కు కూడా ఉండదు. ఒంటరి వాడంటున్నావు, అనాథ అంటున్నావు. ఫ్యామిలీ ఉంటే కష్టం సుఖం చెప్పుకోవచ్చు. నాకు తెలియగలుగుతాను, మంచి ఉద్యోగం చేస్తున్నావు, 2 చేతుల్లో సంపాదిస్తున్నావు. యు ఆర్ వెల్ సెటిల్డ్. నీకు ఇటువంటి వాడి కావాల్సి వచ్చాడే?
ఏమండి నాకు ఇష్టం లేదు, సచ్చినా ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. అక్క ఇతను నా ఫ్రెండ్ అక్క. ఎవర్రా? ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి అక్క. ఇతనికి తెలుసా? తెలుసక్క. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడక్క. కానీ 10 రోజుల ముందు 4 దొంగలు రాత్రిపూట వచ్చి బాగా కొట్టి కార్లో తీసుకెళ్లిపోయారక్క. అవునా? అవునక్క, నేను చూశాను. అక్క చాలా మంచిడు అక్క. నాకు రోజు చాక్లెట్ ఇచ్చేవాడు. డీటెయిల్స్ ఇచ్చి చాలా రోజులైంది సార్. మీరే ఎలాగైనా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారుగా, ఇంక మీరేం వరి వద్దు, మేము చూసుకుంటాం. ఓకే సారథి, సారథి ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడచ్చు. అర్జెంట్. సారథి, అజయ్ ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్? ఐ షూర్? ఆ హోటల్ మేనేజర్ మనకు అబద్ధం చెప్పాడు. తను అక్కడే దిగాడు. రాజు చూశానని చెప్పాడు. ఎవరో 4 వచ్చి తన్ని కొట్టి కాలేజ్లో తీసుకెళ్లారట. ఓకే పదండి. ఇవన్నీ తన బట్టలే. సార్ పోలీస్ కేసు అయితే దానికోసం చెప్పలేదు సార్. మాకి చిన్న బిజినెస్ ఉంది సార్, మాకి ఫ్యామిలీ కూడా ఉంది సార్. సారీ మేడం, అంతా బట్టలు దాసి పెట్టినా మేడం. మేడం ఏమనుకోదు మేడం. మేడం వేట నేనే కొట్టుకుంటా. ఛీ, నీ మూలంగా తన్ని ఒక్క క్షణం అనుమానించానురా, దరిద్రుడా. రాజన్ బిల్లు. రాజు, అజయ్ ఉన్న హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడా? నో. ఎందుకు సారథి? ఏం లేదు, ఊరికే. అన్నా పెట్టు సార్. సార్ నమస్తే సార్. నమస్తేరా. హాయ్ అక్క. ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవర్ ఇంకా 3 దొంగలు. వాళ్ళ ఫోటో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇవి నేను తీసుకెళ్తా ఇన్వెస్టిగేషన్ కోసం. సార్ నా పని వీడు చేసుకుంటాడులే. సారథి ఒక నిమిషం. కిడ్నాప్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ రెసిగ్నేషన్ పంపించాల్సిన అవసరమే ఉంది. అంత సడన్గా మాయమైంటే కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా, అందుకేనేమో. మేబీ దేర్ వాంట్ విజిబిలిటీ. స్టిల్ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి కదా, డబ్బులో ఏదో మెసేజ్ అయితే రావాలి కదా. కరెక్టే. మేబీ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో. ఏమన్నా రావచ్చు ఎనీ టైం. మీరు కాకుండా అతనికి ఎవరున్నారు? లేట్ అయిందని ఏమైనా చేసుంటారా? నో అలాగేం జరగకుండా అనామిక గారు. అలాగేమైనా జరిగితే మాకు తెలుస్తుంది. సారథి నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి అనామిక గారు ప్లీజ్. మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. ఓకే. వీడా? కాదు సార్. వీడు సరిగ్గా చూడరా. వీడా కాదా? నర్సింగ్ ఫైల్ సార్. తీసుకోపోండిరా. వీడు ఇతను కూడా కాదు సార్. వీడు కాదు. వీడు నర్సింగ్ సార్. బాబుని హోటల్లో డ్రాప్ చేసి. సరే సార్. వెళ్ళు. అదే
సారథి. ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? ఏం సారథి, ఎనీ గుడ్ న్యూస్? ఏం లేదండి, టెన్షన్ పడద్దు. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ అజయ్కి మ్యాచ్ అయింది. సో ఒకసారి మీరు ఐఎమ్ షూర్ అది అజయ్ది అయి ఉండదు. కానీ మీరు చూస్తే ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఇట్స్ జస్ట్ ఏ రొటీన్ ప్రొసీజర్. రండి. పదండి. రండి వెళ్దాం. అనామిక్ గారు, ఇట్స్ ఓకే, నథింగ్ టు ఇట్. రండి. సార్ ఇదే సార్. అనామిక్ గారు, అనామిక్ గారు, వాటర్.